హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజైతే వేడి వేడి అన్నంలోకి టమాటా చారు అయితే కలుపుకొని తింటే చాలా బాగుంటుంది కదా. ఇంకా జ్వరం వచ్చి నోరు బాగా లేకుండా చేదుగా ఉన్నప్పుడైతే ఈ టమాటా చారుని అయితే చేసుకొని తింటే ఎంతో రుచిగా టేస్టీగా అవుతుంది నోరు అయితే అనమాట. ఇప్పుడైతే ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. టమాటా చారుకి అయితే 4 టమాటాలు తీసుకున్నాను, లావు టమాటాలు, 2 ఉల్లిగడ్డలు, ఇంకా ఇవైతే కట్ చేసి పెట్టుకొని మిక్సీ కుక్కర్లో అయితే వేసి ఉడకబెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకున్నాను. ఇంకా విజిల్ అయితే పోయింది. ఇలాగైతే బాగా ముక్కలు మెత్తబడ్డాయి. వీటిని అయితే ఇంకా కాస్త ఉప్పేసుకొని ఇలాగ ఎనుపుకోవాలన్నమాట. ఇలాగ ఉప్పేసుకొని ఎనుపుకోవాలి. మనకి తగినంత బాగా మెత్తగా జ్యూసీగా ఎలాగా ఎనుపుకొని ఇంకా స్టవ్ మీద అయితే ఒక గిన్నె పెట్టుకొని ఇంకా తిరువాత అయితే వేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుందాము. చేసుకొని ఇప్పుడైతే కనుక కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఈ చారుకి ఏమంత ఆయిల్ పట్టదండి, కొంచెమే 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేసుకొని వేడెక్కనిద్దాము. ఇందులోకైతే కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, కాస్త పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిగడ్డలు, వేసేసి ఒకసారి అయితే కలుపుకున్నాము. తర్వాత అయితే కాగిపోయింది. ఇంకా మనము ఎనుపుకున్న గ్రేవీని అయితే వేసేసుకుందాం. వేసుకొని కొంచెం వాటర్ అయితే పోసేసుకుందాం. మనకు కావాల్సినంత, ఎంత లైట్గా కావాలంటే అంత అన్నమాట. వేసేసుకొని ఇలా కాస్త ఉప్పు వేసుకున్నాం కదా, ఇంకా కారము, ధనియా పౌడరు, కొబ్బరి పౌడరు, పప్పుల పొడి, వీటన్నిటిని అయితే వేసేసుకుందాము. ఈ మనము ఉడకబెట్టి ఎనుపుకొని ఇంకా తిరువాత వేసుకున్న రసంలో అయితే వేసేసుకుందాము. అన్నీ ఒక్కొక్క స్పూన్ అన్నమాట, అన్నీ 1 స్పూన్. ఆల్రెడీ మనము బేళ్ళను టమోటాలను అయితే ఉడకబెట్టుకున్న దాంట్లోనే వేసేసుకొని కాసేపు 5 మినిట్స్ మరగనిద్దాం. చారు అయితే మరుగుతుంది కదా, ఈ మరుగుతున్న దాంట్లో ఈ 5 వెల్లుల్లి రెబ్బలు వేసేద్దాం. తర్వాత ఇంకా ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకుందాము. దీన్ని ఏమి కట్ చేయాల్సిన అవసరం లేదు, ఇలాగే వేసుకోవచ్చు. ఎంతో మంచి సువాసనతో టమాటా చారు అయితే రెడీ అయిపోయింది. ఇంకైతే టేస్ట్ చూసి చెప్తాను.
వేడి వేడి అన్నంలోకి అయితే ఈ చారు ఒక్క గంట వేసుకొని తిన్నామంటే నోరు చేదు మొత్తం పటాపంచలైపోతుందండి. అంత టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. టమాటా చారు అయిపోయిందండి. ఇంకా వేడి వేడి అన్నంలోకి అయితే అన్నం ఉడుకుతుంది. అన్నంలో పెట్టుకొని చారు వేసుకొని తిన్నామంటే చాలా సూపర్గా ఉంటుంది. మధ్యాహ్నం లంచ్లోకి అనమాట. ఓకేనా? సరే, మీరు కూడా ఇలాంటి రెసిపీని చేసుకొని సూప్ లాగైనా తాగొచ్చు.